హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ కోసమేమో పెసరట్టు చేశాను. ఇంకా లంచ్ బాక్స్ లేకేమో టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. సాటర్డే రోజు నేను మా వారు ఎగ్ తినము. ఈ కర్రీ అయితే ఓన్లీ పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాను. మోక్షి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఫస్ట్ అయితే ముక్కలలో కొంచెం సాల్ట్ వేసాను, కర్రీ తొందరగా అవుతుందని. ఇంకా లాస్ట్లో అయితే కొంచెం పుదీనా కొత్తిమీర వేసాను. కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెద్ద బాబుకి స్నాక్స్ కోసం అని స్వీట్ కార్న్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేడైన తర్వాత స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు కారం వేసుకుంటే స్వీట్ కార్న్ ఫ్రై రెడీ అవుతుంది. ఎవరెవరికి వేస్తావా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్? అమ్మా అవునా, నీకు మీ ఫ్రెండ్స్ వేస్తారులే, నువ్వు మీ ఫ్రెండ్స్కి బ్యాండ్స్ ఓకేనా? ఇంకా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోగానే కాసేపు అలా కూర్చున్న తర్వాత టిఫిన్ చేశాను. టిఫిన్ చేయడం కంప్లీట్ కాగానే వెంటనే ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు కర్రీ వడియాల పులుసు పెడదాం అనుకున్నాను. అందుకే అందులోకి చింతపులుసు కావాలి కదా. ఫస్ట్ అయితే చింతపండుని నానపెట్టాను. ఇన్నోడు స్కూల్కి వెళ్ళేసరికి మార్నింగ్ 9 అవుతుంది. ఇంకా నేను కాసేపు కూర్చొని టిఫిన్ చేసేసరికి 10 అయిపోయింది టైం అయితే. ఇంకా మళ్ళీ రెస్ట్ తీసుకుంటే లేట్ అయిపోతుంది. అదే ముందు లంచ్ ప్రిపేర్ చేసామనుకోండి, ఇంకా మధ్యాహ్నం కాసేపన్నా రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది కదా. అందుకే ప్రిపరేషన్ ముందు స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి అయితే నేను మా అక్క ఇంటికి వెళ్ళాము. ఒక 2 రకాల వడియాలు అయితే పెట్టించుకున్నాము మా అత్తయ్యతో. కానీ ఈ ఇయర్ అయితే ఎలాంటి వడియాలు పెట్టలేదు. ఇంకా మా అక్కనే సమ్మర్ అయిపోతుంది, ఇంకా ఎండింగ్ వచ్చింది అన్నప్పుడు కొంచెం పెసరపప్పు వడియాలు అయితే పెట్టింది, ఒక 1/2 కిలో అన్ని. అందులోనే నాకు కొన్ని పెట్టింది. అవే ఈరోజు కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే వడియాలని ఆయిల్లో కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంటని సిమ్లో పెట్టాలన్నమాట, లేకపోతే ముందే మాడిపోతాయి వడియాలు. ఇంకా వడియాలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని, ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కరివేపాకు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదా, అవి వేసి కొంచెం మగ్గనిచ్చాను. అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇంకా గరం మసాలా కొంచెం వేసి మంచిగా కలుపుతున్నాను. అవి కొంచెం కలిపిన తర్వాత అందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేసాను. కారం, ఉప్పు ఇంకా మసాలాలు అన్ని మంచిగా కలిసేలాగా కలుపుతున్నాను. గిన్నె పైన మూత అయితే పెట్టాను. ఈ కర్రీ అయ్యేలోగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసమని గోబీ 65 చేద్దామని కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ అయితే పర్టికులర్ గా చిన్నోడు కోసమే తీసుకున్నాను. మొన్న కూరగాయలకి వెళ్ళినప్పుడు ఇది చూసి, అమ్మ కాలీఫ్లవర్ తీసుకోమ్మా, నాకు అదంటే చాలా ఇష్టం అని అడిగాడు. సరే దీంతో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి చేసి పెట్టొచ్చని తీసుకున్నాను. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజువి కట్ చేస్తున్నాను. ఈ కాలీఫ్లవర్ లో కొన్ని సార్లు పురుగులు కూడా ఉంటాయంట, మనం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే బాగా 2-3 సార్లు చూసాను. ఇంకా ఏమీ లేవని క్లారిటీ వచ్చిన తర్వాతనే కట్ చేయడం స్టార్ట్ చేశాను. కాలీఫ్లవర్ పీసెస్ కట్ చేస్తుండగానే ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెంటనే అదే స్టవ్ మీద మళ్ళీ ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని పసుపు, ఉప్పు వేసి బాగా మరిగించాను. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకున్నాను. ఇలా పసుపు, ఉప్పు వేసిన వాటర్ లో కాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించామనుకోండి, అందులో ఏమన్నా జెమ్స్ ఉంటే అవి పోతాయి. ఒక 3 మినిట్స్ ముక్కలు వాటర్ లో ఉడికిన తర్వాత ఇలా ఫోక్ స్పూన్ తో చెక్ చేసుకోవాలి. ఫోక్ స్పూన్ గనక ఇలా దిగింది అనుకోండి ముక్కలోకి, ముక్క మంచిగా సరిపోయినంత ఉడికినట్టు. ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చిల్లుల గంటెతో ముక్కల్ని వాటర్ నుంచి వేరు చేసుకోవాలి. వాటర్ అస్సలు రాకుండా వేరు చేసుకోవాలి. ఇక వెంటనే పిండి కలపడం అయితే స్టార్ట్ చేశాను. ఒక 3 వంతుల మైదా పిండి తీసుకొని అందులో 1 వంతు వరకు కార్న్ఫ్లోర్ పిండి తీసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకున్నాను. ఇంకా ఇదే పిండిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 స్పూను కారం,
1 స్పూన్ ధనియాల పొడి పౌడర్, ఇంకా పావు టీ స్పూను మిరియాల పొడి, ఇంకా హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అందులోనే కొంచెమే చిటికెడంతా వంట సోడాని వేసుకోవాలి. వంట సోడా మరీ ఎక్కువ వేయకూడదు. ఇంకా ఇవన్నీ పిండికి బాగా పట్టేలాగా కలుపుకున్నాను. లాస్ట్ లో అయితే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ మళ్ళొకసారి పిండికి మంచిగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్లో ఏమన్నా వాటర్ ఉంటే ఫస్ట్ పిండిలో కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని పిండి మొత్తం మంచిగా కలుపుకున్నాం అనుకోండి. ఇంకా ఏమన్నా వాటర్ అవసరమైతే అప్పుడు వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఇంకా మనకైతే ఇప్పుడు గోబీ 65 చేసుకోవడానికి పిండి మొత్తం రెడీ అయిపోయింది. గోబీ 65 అప్పటికప్పుడు చేసుకొని తింటేనే వేడివేడిగా కరకరలాడుతూ ఉంటాయి. అందుకే నేను ఇలా కలిపిన పిండిని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ అప్పటికప్పుడు చేసి పెడదామని చెప్పేసి. ఇంకా ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే గోబీ 65 చేయడం చూపిస్తాను. అలాగే మా ఈవినింగ్ రొటీన్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.